కరమైన ప్రయత్నాలని అడ్డుకోవాలని చెప్పేసి మేము సిపిఎంగా కోరుతున్నాం. ఇక మూడో విషయం వివరాల తర్వాత శ్రీనివాసరావు గారు చెప్పిన దావోస్లో దావోస్లో సమావేశం జరుగుతుంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అది ప్రతి సంవత్సరం జరుగుద్ది. ప్రతి సంవత్సరం మన ముఖ్యమంత్రులు అందరూ తీర్థయాత్రలాగా అక్కడికి వెళుతుంటారు. చాలా దేశాల నుంచి కూడా వెళుతుంటారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన వెళ్ళేవాడు, జగన్ కూడా వెళ్ళాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి వెళ్ళారు. తీర్థయాత్రలు అవి మన దేశ రాష్ట్ర ప్రయోజనాలకి ఎంత మేలు జరుగుతుందో ఇప్పటి వరకు చెప్పలేము. కానీ విదేశీ యాత్రకి, అందుట్లో స్విట్జర్లాండ్కి యాత్రలకి మన రాజకీయ నాయకులకి మంచి ఒక సదావకాశం, ప్రభుత్వ సొమ్ముతోటి అక్కడ వెళ్ళడానికి ఒక సదావకాశం లాగా ఇది ఉన్నది. ఇప్పటి వరకు ఎన్నో తీర్థయాత్రలు చేశారు చంద్రబాబు. వాళ్ళ అందరికన్నా ఎక్కువ తీర్థయాత్రలు చేసింది చంద్రబాబు, ఎందుకంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. అలాగే ఎక్కువ సార్లు అక్కడ నుంచి కోట్లు బిలియన్ల డాలర్లు వచ్చేస్తాయని చెప్పినవాడు చంద్రబాబు. కానీ మన రాష్ట్రం మాత్రం పారిశ్రామికంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా 6వ 7వ స్థానంలోనే ఉన్నది. ఇంతకుముందు తెలంగాణలో కలుపుకొని ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర కోసం చూసుకున్నా, ఇప్పుడు రాష్ట్రం చూసుకున్నా ఆ స్థితిలోనే ఉంది. మరి ఈ లక్షల కోట్ల డాలర్లు ఏమైపోయినాయో, ఎక్కడికి పోయినాయో అర్థం కావడం లేదు. ఇప్పుడు నిన్న అక్కడ ప్రకటన చేసిన దాన్ని బట్టి కూడా అక్కడ ప్రవాహం మొదలైనట్టు, త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి చేరుకోబోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇంప్రెషన్ ఇచ్చారు. ఇవాళ మీరు RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చూస్తే గత సంవత్సరంలో $400 మిలియన్ మన దేశానికి రావడం కాదు, మన దేశం నుంచి వెళ్ళిపోయిన విదేశీ పెట్టుబడులు. అంటే మన దేశంలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు, దేశం నుంచి వెళ్ళిపోయే పెట్టుబడుల్ని కలిపి చూస్తే గత సంవత్సరంలో $500 మిలియన్ మన దేశం నుంచి వెళ్ళిపోయాయి తప్ప లోపలికి రాలా. మరి ఈ రకంగా విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్ళిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కళ చూపిస్తున్నాడు, అక్కడ నుంచి రాబోతున్నాయని. అంటే పెట్టుబడిదారుడు ఈ నాయకులు వెళ్ళి వేడుకోళ్ళను బట్టి, విందు భోజనాలను బట్టి అవి రావు, వాళ్ళకి లాభం ఉంటే వస్తాయి. ఈరోజు ప్రపంచ పరిణామాలు ఎటువంటివి ఉన్నాయంటే, ట్రంప్ చేసే నిర్వాహకం ఎట్లా ఉందంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసి పెట్టుబడులు పెట్టాలనే సంశయాన్ని పెట్టుబడిదారుల్లో కలిగించి మనలాంటి దేశాల్లోకి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఈరోజు చేస్తున్నారు. దాన్ని గమనించకుండా ఈరోజు ఈ యాత్రలతోటే అంతా అయిపోతున్నట్టు భ్రమలు కలిగించడం అని చెప్పేసి అది న్యాయమైనది కాదు. వాస్తవాలు చెప్పి ఆ వాస్తవ పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం మంచిదని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఇవి నేను చెప్పదలుచుకున్న విషయాలు. ఓకే. కానీ 99 పైసలకి ₹10 100 ఎకరాలు కార్పొరేట్ సంస్థలకి కట్టుబట్టి ఎలా చూస్తారు?